తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే దురాశతో గంజాయి సరఫరా చేస్తున్న ముగ్గురు యువకులు ఎక్సైజ్ పోలీసులకు అడ్డంగా దొరికారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఎక్సైజ్ పోలీసుల విశ్వసనీయ సమాచారంతో గగన్ పహాడ్ వద్ద వాహనం తనిఖీలు నిర్వహిస్తుండగా బైక్పై గంజాయి సరఫరా చేస్తున్న ఉత్తరప్రదేశ్కు చెందిన అజయ్ పటేల్ అరెస్ట్ చేశారు. గంజాయి అక్రమ రవాణా అమ్మకాలు జరుగుతున్నాయన్న సమాచారం మేరకు గగన్ పహాడ్ ఏరియాలో వన్ స్టోర్ మార్బుల్ స్టోర్ దగ్గర ఉదయం మార్నింగ్ 5:30కి రూట్ వాచ్ నిర్వహించాం. అట్టి రూట్ వాచ్ లో ఒక వెహికల్, దాని పేరేంటంటే మన ఎక్స్ట్రీమ్ 200R అనే వెహికల్లో పైన ముగ్గురు వ్యక్తులు ముంగట ఒక బ్యాగును కలిగి ఉన్నారు. అనుమానాస్పదంగా ఓ స్పీడ్ ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు అతను వాళ్ళని నిర్వహించి ఆ బ్యాగ్ను చెక్ చేయగా అందులో కిలో గంజాయి ప్యాకెట్లు 2 ఎండు గంజాయి, అదేవిధంగా 86 సాచెట్లు, అవి దాదాపు 700 గ్రాములు, అంటే మొత్తం 2 కిలోల 700 గ్రాముల గంజాయి ఆ బ్యాగులో లభ్యమైంది. అట్టి ముగ్గురు వ్యక్తులను విచారించగా అందులో అజయ్ పటేల్ అనే వ్యక్తి ఉత్తరప్రదేశ్ కు సంబంధించినటువంటి వాడు. ఈ రాకెట్ కు మూల సూత్రధారి అతను అక్కడి నుంచి గంజాయి ఉత్తరప్రదేశ్ నుంచి తెచ్చి ఇక్కడ కాటేదాన్, గగన్ పహాడ్ ఇలా వివిధ వ్యక్తులకు అమ్ముతూ తద్వారా లాభం పొందుతూ అది చేస్తా ఉన్నాడు. దానికి గాను ఇతనికి అనిల్ కుమార్ అనేటువంటి వ్యక్తి, ఖలీల్ అనే వ్యక్తి, ఈ అనిల్ కుమార్ అనేటాయనే బీహార్ అతను, ఖలీల్ అనేటటువంటి ఆయనే హర్యానాకు చెందినటువంటి వాళ్ళు. వీరు ముగ్గురు అయితే ఇటు అక్రమ గంజాయి వ్యాపారం చేస్తూ డబ్బులు సంపాదిస్తా ఉన్నారు. సో వీళ్ళని అరెస్ట్ చేసి ఆ 2.7 కిలోలు 2 కిలోల 700 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా వెహికల్ నెంబర్ TS09FC 5766 అనేటువంటి 1,50,000 విలువ చేసేటువంటి స్పోర్ట్స్ బైక్ మొత్తం 2.5 లక్షల విలువైనటువంటి సొత్తు స్వాధీనం చేసుకోవడం అయింది. దాదాపు గంజాయి 70,000 పైచిలకు వాల్యూ ఉంటుంది. 2 మొబైల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. గంజాయి అక్రమ రవాణా అమ్మకాలు జరుగుతున్నాయన్న సమాచారం మేరకు గగన్ పహాడ్ ఏరియాలో వన్ స్టోర్ మార్బుల్ స్టోర్ దగ్గర ఉదయం మార్నింగ్ 5:30కి రూట్ వాచ్ నిర్వహించాం. అట్టి రూట్ వాచ్ లో ఒక వెహికల్,